అందరికీ నమస్కారం. నేను బొమ్మడి సన్నీరాజ్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌కి 11 సీట్లున్నాయి. రాష్ట్ర జనాభా 5 కోట్లనుకుంటే ఈ 11 మందిలో ఒక్కొక్కరు సుమారు 45 లక్షల మందిని రాజ్యసభలో రిప్రజెంట్ చేస్తారు. ఈ 11 మందిలో రీసెంట్‌గా ముగ్గురు రాజీనామా చేయడం జరిగింది. సో, ఆ 3 సీట్లకు గాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బై ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ప్రమాణ స్వీకారం రోజు ఐ విల్ ఫెయిత్ఫుల్లీ డిశ్చార్జ్ ద డ్యూటీ అపాన్ విచ్ ఐఎమ్ అబౌట్ టు ఎంటర్ అని చెప్పి ఈరోజు సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారి రాజీనామా చేయడం, ఇదా ఫెయిత్ఫుల్లీ డిశ్చార్జింగ్ ద డ్యూటీ అంటే? సో వీళ్ళు రాజీనామా చేశాక ప్రజెంట్ ఇంకా 8 మంది ఎంపీలు రాజ్యసభలో మన ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు. అందులో ఈ పెద్ద మనిషి గుజరాత్కి సంబంధించిన ఆయన. 45 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలను రిప్రజెంట్ చేసే బాధ్యత మనం ఒక గుజరాత్ వ్యక్తికి ఇచ్చాం. రాజ్యసభకు పంపించడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకా మేధావులు ఎవరు లేరా? ఈయననే ఎందుకు పంపించాల్సి వచ్చింది? ఈవెన్ ఆయన ట్విట్టర్ అకౌంట్లో చూసినా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక్క ట్వీట్ లేదు. అసలు ఆయనకి ఎందుకు ఇచ్చారు రాజ్యసభ సీటు, అది ఆంధ్రప్రదేశ్ నుంచి అని వెతకాలంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. TV9లో ఇప్పటికీ ఉన్నాయి వీడియోస్. అంబానీ వచ్చి అడిగాడంట, ఇక్కడ జగన్ గారు ఇచ్చారంట. అడగడానికి ఆయన ఎవరు, ఇవ్వడానికి ఈయనెవరు? 45 లక్షల మంది ఆంధ్ర ప్రజలను రాజ్యసభలో రిప్రజెంట్ చేసే బాధ్యతని అమ్ముకునే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఇదంతా ఇలా జరుగుతుంటే ప్రజలేం చేస్తున్నారు? వేరే రాష్ట్రం వాళ్ళు రాజ్యసభకి మన రాష్ట్రం నుంచి పంపించాల్సిన అంత అవసరం మనకు లేదు. ఈరోజు వైసీపీ ప్రభుత్వమే లేదు, వాళ్ళు పంపించిన రాజ్యసభ మెంబర్ ఇంకా రాజ్యసభలో ఉన్నారు, అది మనల్ని రిప్రజెంట్ చేస్తూ. ఇప్పుడు డిసెంబర్లో జరగబోయే బై ఎలక్షన్స్లో కూడా ఎవరిని పంపిస్తుంది గవర్నమెంట్ రాజ్యసభకి? ఏ పదవి ఇవ్వలేకపోయిన వాళ్ళనా? లేదా పార్టీ మారారు కదా ఎలాగో వీళ్ళనే మళ్ళీ పంపించాలా? లేదా 25 మంది ఎమ్మెల్యేలను కొనగల శక్తి ఉన్నవాడికా? ఎవరిని పంపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్యసభకి? రాష్ట్ర ప్రజలందరికీ నేను చేస్తున్న విజ్ఞప్తి, ప్రభుత్వాలను గుడ్డిగా నమ్మకండి. వాళ్ళకుండే పొలిటికల్ ఇంట్రెస్ట్, సెల్ఫ్ ఇంట్రెస్ట్స్ వాళ్ళకుంటాయి. మనం మన హక్కుల గురించి ప్రశ్నించకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ అన్నది వాళ్ళకి కనిపించదు. వాళ్ళు ఏం చేస్తున్నారో అదే పబ్లిక్ ఇంట్రెస్ట్ అనుకుంటారు. ట్విట్టర్లోనో, ఫేస్బుక్లోనో, సోషల్ మీడియాలోనో, లేక లెటర్స్ లాగా అయినా మీ ఎమ్మెల్యేలకి, మీ ఎంపీలకి, స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్కి, సీఎంకి, డిప్యూటీ సీఎంకి లెటర్స్ రాయండి. ఎవరు పడితే వారిని రాజ్యసభకి పంపిస్తామంటే ఊరుకోమని తెలిసేలా చెప్పండి. మధ్యలో ఎప్పుడూ రాజీనామాలు చేసే వాళ్ళు మనకు అవసరం లేదు. ఎమ్మెల్యేలను కొనుక్కునే వాళ్ళు మనకు అవసరం లేదు. పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసం పార్టీలు మారే వాళ్ళు మనకు అవసరం లేదు. ప్రజల కోసం పనిచేసే వాళ్ళు మనకు కావాలి రాజ్యసభలో. సరైన క్యాండిడేట్ని రాజ్యసభకు పంపించేలా మన వంతు కృషి మనం చేద్దాం. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకుందాం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం పోరాడదాం.